మనసు అంటే ఏమిటి? మనసు అంటే ఒక వస్తువు కాదు. అది ప్రవాహం, ప్రాసెస్. మనసు అనేటువంటిది ఆలోచనల ప్రవాహం. అంటే కంటిన్యూయస్ మూమెంట్ ఆఫ్ థాట్. రమణ మహర్షి గారు మనసు గురించి ఈ విధంగా చెప్తున్నారు. మనసు స్వతంత్రంగా లేదు. ఆలోచనలు వస్తే మనసు ఉంటుంది. ఆలోచనలు ఆగితే మనసు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొజెక్టర్ మిషన్ ఉందనుకోండి. అది ఆన్ అయితే సినిమా కనిపిస్తుంది. ఆఫ్ అయితే తెర మీద ఏమీ లేదు. మనసు కూడా అలాగే. ఆలోచనలు ఉన్నప్పుడు మనసు ఉంది అనిపిస్తుంది. కానీ ఆలోచనలు ఆగితే మౌనం మాత్రమే ఉంటుంది. అంటే మనసు అనేటువంటిది టెంపరరీ. దాని వెనక మౌనం అనేటువంటిది కూడా ఉంది. వాస్తవ స్థితి ఉంది. మనసు అప్పుడప్పుడు వస్తుంది, వెళ్తుంది. మనసులో ఆలోచనలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. కానీ ఒక ఆలోచనకి మధ్యలో గ్యాప్ అయితే వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆ మౌనాన్ని తెలుసుకోవడం, ఆ గ్యాప్ను చూడటం. మనం ఆలోచనలు మాత్రమే చూస్తున్నాం. ఆ మధ్యలో గ్యాప్ కూడా ఉంది. ఆ ఆలోచనకి మధ్యలో ఉండేటువంటి ఆ స్థితిని గమనించడం చాలా ఇంపార్టెంట్. మనసు యొక్క 2 స్థాయిలను తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకటి ఫంక్షనల్ మైండ్, 2 సైకలాజికల్ మైండ్. ఫంక్షనల్ మైండ్ అనేటువంటిది మనం ఏదన్నా నేర్చుకోవడానికి, ఏదైనా లెక్క పెట్టడానికి, మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. సైకలాజికల్ మైండ్ అనేటువంటిది మన భయాలు, బాధలు, ఈర్ష్యలు, ఆత్మగౌరవం, తప్పుడు గుర్తింపులు ఇవన్నీ క్రియేట్ చేసేటువంటిది సైకలాజికల్ మైండ్. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు ఈ విధంగా చెప్తారు, ఫంక్షనల్ మైండ్ ఈజ్ నెసరీ, సైకలాజికల్ మైండ్ ఈజ్ ఇల్యూజన్ అని. పనికి వచ్చే మనసు మనకు అవసరం, కానీ భావోద్వేగానికి సంబంధించినటువంటి మనసు అనేటువంటిది మాయ. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఆపరేషన్ చేస్తున్నాడు. సో ఇది ఫంక్షనల్ మైండ్ అనమాట. అదే డాక్టర్ బయటకు వచ్చి నేను చాలా అద్భుతంగా చేశాను ఆపరేషన్, నేను చాలా గొప్ప డాక్టర్ అని ఫీల్ అయ్యాడు అనుకోండి, అది యుగో, అది సైకలాజికల్ మైండ్. సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించండి. మన మనసు పనిచేసేటప్పుడు లీనమై ఏదైనా పని చేస్తే అద్భుతం. అదే మనసు యుగోని క్రియేట్ చేసుకుంటే బంధనం. మనసు యుగోని ఎలా సృష్టిస్తుందో చూడండి. మనసుకి ఎప్పుడూ ఒక గుర్తింపు కావాలి, ఒక ఐడెంటిటీని అందుకే సృష్టిస్తూ ఉంటుంది. నేను టీచర్ అని చెప్తుంది, నేను డాక్టర్ అని చెప్తుంది, నేను స్నేహితుడు అని చెప్తుంది, నేను తప్పు చేశానని చెప్తుంది, నేను బాధపడుతున్నానని చెప్తుంది. అన్నిటికీ నేను జోడిస్తుంది ఒక ఐడెంటిటీ కోసం. ఐడెంటిటీ కోసమే ఈ నేను తప్ప నిజమైనటువంటి నేను ఎవరు? ప్రతిసారి మనసు ఒక కొత్త నేనుని సృష్టిస్తుంది. అది మన శరీరంతో, ఆలోచనలతో, స్మృతులతో కలిసిపోతుంది, ఐక్యం అయిపోతుంది అనమాట. యుగో ఈజ్ నథింగ్ బట్ ఏ బండిల్ ఆఫ్ థాట్స్. రిమూవ్ ద థాట్స్, వేర్ ఈజ్ యుగో? అంటే యుగో అనేటువంటిది బండిల్ ఆఫ్ థాట్స్, ఆలోచనల యొక్క సమూహం. ఒకవేళ ఈ ఆలోచనలన్నీ తొలగిపోతే, తీసేస్తే, ఒకవేళ ఆగిపోతే, వేర్ ఈజ్ యుగో? నీ యుగో ఎక్కడుంది? సైన్స్ ఏం చెప్తుందంటే ప్రతి థాట్ ఒక మెమరీ నెట్వర్క్ నుండి వస్తుంది. బ్రెయిన్ ఒక ప్రిడిక్షన్ మిషన్. ఇది గత అనుభవాల ఆధారంగా భవిష్యత్తుని ఊహిస్తుంది. అంటే మనం ఆలోచిస్తున్నాం అనేటువంటిది నిజం కాదు, గతం మన ద్వారా ఆలోచిస్తుంది. బుద్ధుడు అందుకే చెప్తాడు, మ్యాన్ ఈజ్ బండిల్ ఆఫ్ థాట్, బ్రేక్ ద హ్యాబిట్ ఆఫ్ థింకింగ్ అండ్ యూ ఫైండ్ ఫ్రీడమ్ అని. ఒక పాత గాయం ఉన్నవాడు ఎవరో ఒక మాట చెప్పంగానే దాన్ని గాయంతో కలిపి బాధపడతాడు. అంటే గతంతో కలిపి ప్రస్తుతాన్ని జోడించి అతను బాధపడుతున్నాడు. అది ప్రస్తుత అనుభవం కాదు, అది గతం తిరిగి మన బ్రెయిన్లోకి మళ్ళీ రావడం. సో దీన్ని మనం గుర్తించగలగాలి. మనం నిజంగా జీవిస్తున్నామా, గతాన్నే తిరిగి తిరిగి జీవిస్తున్నామా అనేటువంటిది ఇక్కడ గమనించడం చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం ఈ మైండ్ యొక్క ట్రాప్లో పడకుండా ఉండాలంటే ఈ 5 ట్రాప్స్ ఆఫ్ మైండ్ అనేటువంటి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది ఆసక్తి, రెండోది ద్వేషం, మూడోది ఫియర్, భయం, నాలుగోది పాపభావం, ఐదోది ప్రైడ్, గర్వం. ఫస్ట్ది అటాచ్మెంట్ అనేటువంటిది ఇది నాకు కావాలి, ఇది నాకు వద్దు, ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తుంది. ద్వేషం, ఇది నాకు ఇష్టం లేదు, నాకు ఇది అవసరం లేదు, సో ఇలాంటివి చెప్పేటువంటిది. ఫియర్, రేపు ఏమవుతుంది అనేటువంటి భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ తర్వాత గిల్ట్, పాపభావం, నేను తప్పు చేశాను అనేటువంటి గిల్ట్లో ఉంటాడు మనిషి. సో దాంట్లోనే తిప్పడానికి అదొక ట్రాప్ అనమాట. ఆ తర్వాత గర్వం, నేనే గొప్పవాడు అనేటువంటి ఒక ఐడెంటిటీ. సో మెల్లగా ఇది ఒక వ్యాధిలాగా తయారవుతుంది. సో గుర్తింపు లేకుండా వాడు బతకలేడు, గుర్తింపు కోసమే జీవిస్తాడు, కాబట్టి ఆ గుర్తింపు కోసమే అల్లాడతాడు. సో కాబట్టి ఇది గర్వానికి సంబంధించింది. మనసు యొక్క ట్రాప్లు అన్నమాట ఇవన్నీ కూడా. వీటిలో పడ్డామా మళ్ళీ లేయడం జరగదు అనేటువంటిది మనం గుర్తించాలి. ఈ ట్రాప్స్ నుంచి బయటపడితే తప్ప మనం సాక్షి స్థితిలోకి వెళ్ళలేం. అసలు మన మనసుని ఎలా గమనించాలి?
రియల్ మెడిటేషన్ అంటే ఏంటి? జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమన్నారో చూడండి. మనసు గమనిస్తే అది తానే నిశ్శబ్దం అవుతుంది. దాంతో పోరాడకూడదని చెప్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఈ విధంగా అంటున్నారు. నీళ్ళ మీద నూనె వేస్తే నీళ్లు కామ్ అవుతాయి. అలాగే అవేర్నెస్ అనేటువంటిది మనసుపై పడ్డప్పుడు ఆలోచనలు నెమ్మదిగా మాయమవుతాయని చెప్తున్నారు. అవేర్నెస్ ఉంటేనే మనసు ఖాళీ అవుతుంది. అవేర్నెస్ లేనప్పుడు మనసు ఆలోచనలతో లీనమైపోతుంది. మెడిటేషన్ చేసేటువంటి సమయంలో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేటువంటి భాగం డీయాక్టివేట్ అయిపోతుంది. యుగో చాటర్ తగ్గుతుందని సైన్స్ కూడా నిర్ధారించడం జరిగింది. అంటే ఇదేదో కల్పన కాదు. సో మన జీవన విధానం ప్రాక్టికల్గా ఉండాలి అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. మైండ్ అనేటువంటిది ఆలోచనలు, భావాలతో కూడినటువంటిది. సో వీటిని గమనించడం నేర్చుకోవాలి. అవేర్నెస్ అనేటువంటిది ఆలోచనలు గమనించేటువంటి నేను. కాబట్టి ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా, తీర్పు లేకుండా అబ్జర్వ్ చేయడం నేర్చుకోవాలి. ఆత్మ అనేటువంటిది మనలో ఉండేటువంటి స్థితి. ఎప్పుడైతే అసత్యం తొలగిపోతుందో మిగిలిందే సాక్షి స్థితి, ప్యూర్ బీయింగ్. నేను ఉన్నాను అనేటువంటి అనుభూతిలో మీరు ఉండడం జరుగుతుంది. మనం 2 రకాలుగా జీవించడం జరుగుతుంది. మైండ్ లెవెల్లో, అవేర్నెస్ లెవెల్లో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సముద్రంలో అలల్లా జీవిస్తున్నారనుకోండి. ఎప్పుడు కదలికలు, బాధ, భయం, గర్వం వీటిలో జీవిస్తారు. అవేర్నెస్ లెవెల్ లివింగ్ అంటే ఏంటి? మీరు సముద్రమే, అలలు వస్తున్నాయి, పోతున్నాయి, మీరు మాత్రం ప్రశాంతంగా ఉంటారు. ఇది ఆత్మ యొక్క జీవన విధానం. సో ఈ రెండిట్లో ఛాయిస్ మందే. మనం ఎలా కావాలంటే అలా జీవిస్తాం. మనసు అర్థమైంది అంటే జ్ఞానం అర్థమైంది. మనసు గమనించబడినప్పుడు అది మాయమవుతుంది. ఆ మౌనంలో కనిపించేది అదే ఆత్మ.